బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం భీమ్గల్ పురపాలకలో మనం ఉన్నాం. నాయకులను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి మహేష్ భాయ్. ఈరోజు ప్రశాంత్ అన్న జన్మదిన సందర్భంగా దాదాపు 27 గ్రామ పంచాయతీలు ఒక మున్సిపాలిటీతో కట్టుకుని 28 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రశాంత్ అన్న మీద అభిమానంతో ప్రశాంత్ అన్న జన్మదినం అనగానే చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ప్రశాంత్ అన్న అంటే అభిమానం ఉంటేనే ఈ రోజు ప్రభుత్వంలో లేకున్నా కానీ అన్నగారి అభిమానం ఉన్నది కాబట్టి ఇంతమంది ఒక్క పిలుపుతోనే ప్రశాంత్ అన్న గారి జన్మదినంకు వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడ ర్యాలీ తీశారు ఏంటి అసలు? సుదర్శన్ టాకీస్ లిమాదిరిగుట్ట కమాన్ కాడికి వెళ్ళి ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ ఉంది, అక్కడ వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ప్రశాంత్ అన్న అభివృద్ధి అంటే గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భీమ్గల్ అట్లనే ఉంటుండే, కానీ ప్రశాంత్ అన్న వచ్చిన 9 సంవత్సరాల్లో ఈ 40 సంవత్సరాల చేయని అభివృద్ధిని 9 సంవత్సరాల్లో చేసి చూపించిండు. దగ్గర 100 కోట్ల పైన మున్సిపాలిటీకి ఇచ్చి భీమ్గల్ మొత్తాన్ని ఒక సెంట్రల్ లైటింగ్, ఒక కప్పలవాగులో చెక్ డ్యామ్లు, డబుల్ లైన్ రోడ్స్, ప్రతి ఒక్క భీమ్గల్కి ఏది అవసరం ఉంది, ఈ మార్కెట్ కానీ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కటి భీమ్గల్లో ఇది ఏది అవసరం ఉన్నా ఒక్కటి అడిగినా కానీ బాధపోకుండా వచ్చిన ఘనత అది ప్రశాంత్ అన్నకి. ఇప్పటిదాకా ఏ నాయకుడు కూడా భీమ్గల్లో ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎంతో మంది మినిస్టర్లు ఉన్నారు, కానీ ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు చేయలేదు. ప్రశాంత్ అన్న ఉన్న ఈ 9 సంవత్సరాలు ఈ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ప్రశాంత్ అన్నకు భీమ్గల్ అంటే విపరీతమైన అభిమానం జనాలలో, ప్రజల మనసులలో కూడా ప్రశాంత్ అన్న అంటే అట్లా నిండిపోయింది. కాబట్టి ఈరోజు ఇదే సాక్ష్యం, గవర్నమెంట్ లేకున్నా ప్రశాంత్ అన్న మీద అభిమానంతో 500 బండ్లతో ర్యాలీ చేయడం అనేది గత చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇది ఫస్ట్ టైం. ఇది మళ్ళీ ఇదే కొనసాగిస్తాం. ఇంకా 2.5 సంవత్సరాల్లో మళ్ళీ ప్రశాంత్ రెడ్డిగా భారీ మెజారిటీతో గెలుస్తారు. పక్కా అది గుర్తుపెట్టుకొని మళ్ళీ రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఉంటారు మేము కోరుకుంటాం. ఈ సందర్భంగా ప్రశాంత్ అన్నకు మా అందరి తరఫున, మా భీమ్గల్ మండలి తరఫున విష్ హ్యాపీ బర్త్డే సార్, లాంగ్ లీవ్ సార్. మీరు చెప్పండి ముత్తన. ఈరోజు ప్రశాంత్ అన్న బర్త్డే అంటే ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే మన బాల్కొండ నియోజకవర్గంలో చాలా అన్ని గ్రామాల్లో కూడా అభిమాన నాయకుడు, పిల్లలకు, పెద్దలకు, యూత్కు అందరికి కూడా ప్రశాంత్ అన్న అంటే ఒక అభిమానం. ఎందుకంటే ఆయన అలా నేర్పిండు, అట్లా డెవలప్మెంట్ చేసిండు, ప్రతి పనిలో కూడా ఆయన ముందుంటాడు. కాబట్టి ప్రశాంత్ అన్న ఎల్లవేళలా ప్రశాంత్ అన్న ఇడిసబెట్టిపోయిన పనులు, కొంచెం పెండింగ్ ఉన్న పనులు కూడా చేయలేని పరిస్థితి. ఎగ్జాంపుల్ ఇదే మార్కెట్. ఈ రోజు ఈ మార్కెట్ ఇట్లా ఉండేది కాదు. ప్రశాంత్ రెడ్డి ఉన్నప్పుడు ఈ మార్కెట్ను ఎన్నో విధాలుగా ఒక రెండు సంవత్సరాలలో దీన్ని అంత రూపురేఖలు చేంజ్ చేసేది. కొన్ని మిగిలిపోయిన పనులు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. నెక్స్ట్ కూడా వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ కూడా ప్రశాంత్ రెడ్డి 4వ సారి కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. అందులో భీమ్గల్ నుంచే మళ్ళీ భారీ మెజార్టీ ఉంటుంది. తప్పకుండా ఆయన గెలుపుని ఎవరు ఆపేటోళ్ళు లేరు. ఇవన్నీ ఈ పగటి కాలంలో కాంగ్రెస్ పైన ఇప్పుడే వచ్చేసింది, వాళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఈ రోజు ఏ డెవలప్మెంట్ చూసినా, ఎక్కడ చూసినా కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్, ప్రశాంత్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంటే కనిపిస్తుంది ప్రజలకు. కాబట్టి చాలా బాధపడుతుండ్రు ప్రజలు, ఎందుకంటే ప్రభుత్వంను పోలగొట్టుకొని మేము తప్పు చేసినామని చెప్పేసి. కాబట్టి ఈరోజు ప్రశాంత్ అన్న బర్త్డే సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, నెక్స్ట్ వచ్చేది కూడా గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ, గెలిచేది ప్రశాంత్ అన్ననే, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. జై తెలంగాణ. ముందుగా గౌరవ మాజీ మంత్రి వర్యులు బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రశాంత్ అన్న మొదట్లో గెలిచినప్పుడు మిషన్ భగీరథ నుంచి శ్మశాన వాటి వరకు కూడా ఆయన డెవలప్మెంట్లో కీలక పాత్ర వహించిన సందర్భం. ఈరోజు అన్ని వర్గాలకు చూస్తే అందులో మేము గిరిజన ప్రాంతానికి చెందిన వారం. మా గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం, ఈరోజు మా గ్రామ పంచాయతీలలో మేమే పరిపాలించుకునే విధంగా అవకాశం కల్పించినటువంటి గౌరవ